శ్రీజనానుమోదనం సర్వార్థదం శ్రీషట్కోపవాङ्मयं సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువజనాడెన్నం தெங்கரூரென்னம் மறுவினியவன் பொன்னலென்னம் மறுமறைகளந்தாது செய்தானடி இணையே எப்பொழுதும் செந்தியாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் அன்புருவோர் பேணும் இனத்தாரை எல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதும் குறைவிலே என் தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கி ஸ்ரீராமான் சுமந்தன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் பாயந்த பெரும் சேரார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறாவான் திகழன் சோலை மதுரங்கள் வன் புகழ் மேலான் ரதமின் முறைகள் ஆயிரம் என்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்தாய் தத்தாய் இராமானுசன் கவரை நிலையம் நெய்யாமையர் நிலையம் தக்க நிலையம் தடையாக தப்பேலும் ஓல்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோ யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமः. భాగవత గోష్ఠికి దశవాలు సమర్పిస్తూ கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னி தென் குருகோர் நகர் நம்பிக்கு நம்பி என்றக்கார் అన్నిக்கும் మమదూరం ఎన్నావుకే. ఈ మొట్టమొదటి పాసురంలో మధుర కవి ఆళ్వార్లు నమ్మాళ్వార్లకి చాలా ఇష్టమని కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానం చేస్తున్నాను అంటున్నారు. అంటే ఒక పెద్ద పాఠం ఏంటంటే మనకి ఆచార్యులు ముందా పెరుమాళ్ళు ముందా ఎవరి ముఖ వికాసం మనకి కావాలి అంటే ఆచార్య ముఖ వికాసం ముందు మనకి కావాలి, తర్వాత పెరుమాళ్ళే. మరి పెరుమాళ్ళతో ఎందుకని మొదలు పెట్టారు? మా ఆచార్యులకి ఇష్టం కాబట్టి కృష్ణ పరమాత్మ ధ్యానంతో మేము మొదలు పెట్టాం. ఆయన ముఖం వికసిస్తే చూడడమే నా జీవిత పరమాత్మ. మొదట్లోనే ఒక పెద్ద సిద్ధాంతాన్ని మనకి చెప్పేశారు. గురు గోవింద దోవు కడే కదండి, మీరు విన్నారు కదా. ఇద్దరు నిలబడితే ముందు ఎవరికండి నమస్కారం? పెరుమాళ్ళ వైభవం తెలియచేసే ఆచార్యులకే ముందు దాసోహం, తరువాత పెరుమాళ్ళకి. అదే ఇక్కడ దామోదర వృత్తాంతాన్ని చెప్పారు ఈ పాసురంలో. లోపలికి వెళ్తే చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ఊరికే పైన మీనింగ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. మళ్ళీ మన ఉలగముండ పెరువాయ పూర్తవ్వాలి కదా. ఇక్కడ మిక్కిలి పెరుమాయన్ చాలా ఆశ్చర్యం కలిగినటువంటి స్వామి. ఏమండి, ఎందుకండి కృష్ణుని చూస్తే మీకు అంత ఆశ్చర్యం? అదేమిటండి, ఒక గొల్లెత చేత కట్టబడ్డాడేమిటండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు? ఒక చిన్న తాడుతోటి కట్టబడ్డాడేమిటండి? ఆ తాడు కూడా ఎలాంటిదో తెలుసా అండి? 3 విశేషణాలండి. కన్ని, నన్ను, సిరు, 3 విశేషణాలు. ముళ్ళు 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 ముళ్ళుగా ఉందిట తాడు. ఇందువల్ల అక్కర్లేదని ఇంత ముక్కలు ఉంటే దొడ్లో పారేసింది యశోదమ్మ. ఇవాళ కృష్ణుడిని కట్టాలంటే తాడంటే దొరకలేదు. ఆ ముక్కలన్నీ తీసుకుని ముళ్ళేసింది. ఆ ముళ్ళన్నీ వేసి ఇంత తాడు చేసింది. సరే, ఆ తాడు బొజ్జ చుట్టూ తిరిగి కట్టుదాము అంటే బొజ్జ తిరిగి రాదయ్యే. ఎంత తిప్పినా 2 అంగుళాలు తక్కువ వస్తాను. జగజ్జాలములున్న బొజ్జ మామూలు బొజ్జ కాదు కదండి, 14 భువనాలు పెట్టుకున్నటువంటి బొజ్జ కదా. ఆ బొజ్జని కట్టడానికి కన్ని, ముడులు గల తాడు, నున్ను సన్నదైన తాడు. అయ్య బాబాయ్, బజార్కి ఒక బ్యాగ్ వేసి పెడతాం అనుకోండి, కూరలకి 5 కిలోలో 10 కిలోలో పెట్టి ఆ బ్యాగ్ పట్టుకుంటే తాడు లాగుగా లేకపోతే చెయ్యి కోసేస్తుంది. అలాంటిది అంత సన్నటి తాడుతో నా కన్నయ్య బొజ్జ మీద కట్టిందా తల్లి అని బెంగ అనమాట ఆయనకి. అందువల్ల నున్ను సన్నగా ఉన్నటువంటిది, సిరు చిన్నగా ఉన్నటువంటిది, ముళ్ళు వేయడానికి చాలనటువంటిది.
ఈ తాడుకున్న 3 విశేషణాల గురించే చక్కటి వ్యాఖ్యానాలు బోళ్ళు ఉన్నాయి అనుకోండి. అన్నీ దాటకండి అన్నారు, కానీ దాటకపోతే రెగ్యులర్ పాఠం మనకు అవ్వదండి. అందుకోసమని అర్థాన్ని మాత్రం చెప్పుకుంటున్నాం. 3 కలది, సన్నది, చిన్నది, తాంబినాలు. తాంబు అంటే తాడు. అలాంటి తాడుతోటి కట్టున్న పన్నీయ పెరుమాయన్, తనని కట్టుపడేలా చేసుకున్న మాయావి. ఆవిడ కట్టలేకపోయింది. ఎంత అలసిపోయిందో పోతన్న గారు చెప్పారు. జుట్టుముడి ఊడిపోయింది, బయట కొంగు జారిపోతాను, తలలో పువ్వులు రాలిపోయాయి, ముఖం అంతా చెమటల బిందువులు వచ్చేసాయి, అలసిపోతోంది. నిన్ను కట్టలేనా అంటూ మధ్యలో అంటోంది. అయ్యో అమ్మా, ఎందుకమ్మా అంత కష్టపడతావు, నేను కట్టబడతాలే అని గజ్జని లోపలికి పెట్టేసేసుకుని ఇప్పుడు కట్టు అన్నట్టండి. అలా కట్టబడినటువంటి స్వామి మాయావి, ఆశ్చర్య స్వభావం కలిగిన ఎన్నప్పనిల్. అలాంటి భగవంతుడి కంటే కూడా ఇది విశేషం. నన్నిత్తెన్ కురుగూరు నంబి, నా దగ్గరగా ఉన్న దక్షిణ కురుకాపురిలో, తెన్ కురుగూరు దక్షిణ కురుకాపురిలో వేంచేసి ఉన్న పూర్ణ స్వభావులు. నంబి అంటే పరిపూర్ణ స్వభావులు అయినటువంటి శటగోపులు ఎన్ రకాల్ అని నా నోరు పలికిందనుకోండి. కృష్ణుణ్ణి పలికితే గొప్ప కథ. షడగోపన్ అని నమ్మాళ్వారు అని ఆ పేరు పలికిందనుకోండి. నావుకు అన్నెక్కుం అముదు ఊరం. నా నాలుకకి ఎంత రుచిగా ఉంటుందో ఆ పేరు. అముదు ఊరం, నోట్లోంచి అమృతం ఊరిపోతుందా అన్నంత ఆనందంగా ఉంటుంది. అంటే శడగోపులు, అసలు కృష్ణనామమే ఆనందం అని మనం అనుకున్నాం. అంతకంటే శటగోపుల యొక్క నామము ఇంకా అమృతము అని మధుర కవులు తమ ఆచార్యుల యొక్క నామ వైశిష్ట్యాన్ని తలచుకొని పరవశించినటువంటి పాసురాలు పన్నినం చెరుతాంబు పాసురాలు. అంటే మొదటి పాసురంలో ముడులు ఉండి, సన్నగా ఉండి, చిన్నగా ఉన్న తాటుతోటి యశోద చేత కట్టబడేలా చేసుకున్న మాయావి కంటే మా ఆచార్యులైన నమ్మాళ్వార్లని తలుచుకుంటే నా నోటిలో అమృతం ఊరిపోతుంది, నోటికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అని మొదటి పాసురానికి అర్థం అండి. ఇంకా మనం ఉలగముండ పెరువాయాలోకి ప్రవేశిద్దాము. ఉలగం ఉండ పెరువాయా உலப்பில் பேசியம்மானே நெடியாய் அடியே திலதம் உலகக்காய் நின்ன திருவேங்கடத்து எம்பெருமானே உலகுள் வடியேன் உணபாதம் కూడుమారు కూరాయే. మంచి సిద్ధాంత స్థాపనతోటి ఉన పాదం కూడుమారు, నిన్ను చేరడం ఎలాగా అలా, నీ పాదాలు చేరడం ఎలాగా. ఏంటంటే అందులో కూడా అంత విశేషం ఉందా అంటే, మన రామానుజ సిద్ధాంతంలో ఆయన పాదాల కింద చేరడమే జీవితానికి సార్థక్యం. అడిక్కి జమరందు పుగుందు, పాదాల కింద చేరాలి. ఆయన చూసుకుంటాడు, ఇంకా మనమేమి చూసుకోక్కర్లేదు. ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు. ఇంకా మనం 7 వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాము. 343వ పేజీ. శరణాగతి లక్షణాలు అని నిన్న మనం 6 అంగాలు చెప్పుకున్నాము. అవి బాగా గుర్తు పెట్టుకోండి. ఎవరిని పడితే వాడిని వేడితే పని అవదండి. సమర్థుడైన వాడిని పట్టుకుంటేనే శరణాగతి ఫలిస్తుంది. ఈ విషయాన్ని చక్కగా స్పష్టంగా ఇంకా వ్యాఖ్యానంలో చెప్తున్నారు. 343వ పేజీ పేర. இனித்தான் శరణాగతి ఫలప్రదయ్యామిడత్తల్ శరణ్యన్ పక్కలిలే పన్నవం వేణం. శరణ్యన్ పక్కలిలే, మనం ఆశ్రయించేవాడు గుణాధికుడై ఉండాలండి. శరణ్యన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే గుణాధికుడై ఉండాలి, మంచి కళ్యాణ గుణములు కలిగిన వాడై ఉండాలి.
తాను అధికారి యాగవం వేణం. అడగడానికి మనం అధికారినీయత లేదన్నారు కదండి. దీనావస్తే అధికారి, నువ్వు తప్ప దిక్కు లేదని అడిగే ఆకించన్యమే మనకి అధికారిత్వం. ವ್ಯತಿರಿಕ್ತ ವಿಷಯಗಳೇ ಫಲಮಿಡತ್ತಿಲದು పండు మిడత్తెలదు తానే గణనవేదు ఆగ కాణా నిన్నో మిరే. మా వ్యతిరిక్త విషయంగళలే అర్హులు కాని వాళ్ళని మనం ఒకవేళ శరణాగతి చేశామనుకోండి, మనకి ఫలితం రాదు కదా, అనర్థాలు కూడా వస్తాయి, అక్కర్లేనివన్నీ కూడా వస్తాయి. వాడు మన్ని మధ్యలో పెట్టుకొని వాడు ఫలితం పొందడానికి ప్రయత్నం చేస్తాడు, అలాంటి అనర్థాలు కూడా వస్తాయి. ఇంగనే ఇరుక్కచ్చేదేయం అవ్వో విడంగళిలేయం పలిక్కిరదు ఇది ఈ విషయத்தில் పలియానిన్నదన్నమిడం కిం పునర్న్యాయ సిద్ధం. ఇక్కడే ఉన్నా ఎక్కడెక్కడ చేయాలో తెలుసుకొని శరణాగతి చేస్తే అది అందమండి. అలా తెలుసుకోక చేస్తే దానివల్ల మనకి ఎన్నో అనర్థాలు కూడా వస్తాయండంలో కిం పునర్న్యాయం. కిం పునర్న్యాయం అంటే ఇంకా చెప్పాలా దాని గురించి? అంతటిదే చేయలేకపోతే ఇంతటిది చేస్తుందా అనే అర్థంలో కిం పునర్న్యాయం కైముత్య న్యాయం అని చాలాసార్లు చెప్పుకున్నాం ఈ న్యాయాలని. ఏమండి 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చాడండి అన్నారు. ఏమండి అయితే 10 రూపాయలు ఇవ్వగలడండి అంటే కిం పునః, అయ్యో దానికేముంది, 1,00,000 ఇచ్చిన వాడు 10 ఎందుకు ఇవ్వడు, ఇలా అనేదాన్ని కిం పునర్న్యాయం అని అంటారనమాట. అంటే ఇక్కడ ఇనెత్తాన అధికార్యామిడத்தில் మెయ్యే అనన్యగతియాగ వేణం. ఒక్కటేనండి, అనన్యగతికులై ఉండాలి. ఈ పాయింట్ మీద నడుస్తుంది వ్యాఖ్యానం. అనన్యగతి, నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు. నా అన్య గతి లేదు, ఇతరమైన దిక్కు అనడానికి ఏమంటారు? అనన్య గతి అని అంటారు. మెయ్యే అనన్యగతియాగ వేణం శరణం బుక్వ ఫలితదిల్లయ్యన్నా. మరి ఏమండి ఒక్కొక్క చోట ఫలిస్తోంది, ఒక్కొక్క చోట ఫలించలేదు అంటే చాలా అందమైనటువంటి ఉదాహరణలు ఎన్ని ఇచ్చారు అనండి. అందులో నెంబర్ 1 అసమర్థం విజానాతి ఎన్వారాగాదు. మొట్టమొదటిది అవతల వారిని అసమర్థుడు అయి ఉండకూడదు. అసమర్థం విజానాతి. ఇక్కడ సముద్రుడిని రామచంద్రుడు శరణాగతి చేస్తాడు ముందు. ఈయనకి క్షమ ఎక్కువ, ఆ పాయింట్ కూడా వస్తుంది. ఏమండి పద్భ్యాం యాంతు ప్లవంగమాహ, ఒక్క బాణం వేశానంటే సాగరం శోషయిష్యామి, ఎండింప చేస్తాను. అంత శక్తి ఉన్నవాడు శరణాగతి చేయడం ఎందుకండి? ఉంది కదా అంత శక్తి. అంటే ఎక్కడ పడితే అక్కడ శక్తిని చూపించరు, మంచిగా పోయే చోట బలాన్ని ప్రదర్శించరు. మాటలతో వింటాడేమో అని చూశాడు, అది కాస్త దయచేసి చెయ్యవయ్యా చెయ్యవయ్యా అని ప్రార్థనా రూపకంగా కూడా చెప్పాడు. వినకపోతే బాణం తీస్తానన్నాడు. అంటే ఎంత ఓర్పు ఉన్నవాడో మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. దానికి క్షమయాహి సమాయుక్తం మామయం మకరాలయ అసమర్థం విజానాతి దిక్ క్షమాం ఈదృశే జనే చాపమానయ సౌమిత్రే శరాంశ్చాసి విశోపమాన్ సాగరం శోషయిష్యామి పద్భ్యాం యాంతు ప్లవంగమాః. ఎంత మంచి శ్లోకాలోనండి ఇవి. హే లక్ష్మణ చాపమానయ, తీసుకురా నా విల్లు బాణం అన్నట్టు. సముద్రుడు దారి ఇవ్వకపోతే ఆయనేమో అలా చేతులు కట్టి నిలబడి ఉన్నట్ట. సౌమిత్రే, ఏయ్ సౌమిత్రి నిన్నే పిలుస్తున్నా. సుమిత్ర ఏమని చెప్పింది వచ్చేటప్పుడు నీకు? అన్నయ్య ఏమంటే ఆ ఆజ్ఞగా ఆయన తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరిని భావించి మా విద్య జనకాత్మజ అయోధ్య అటవీ విద్య అని చెప్పి పంపించిందా లేదా? ఏం నిలబడి ఉన్నావు? అందుకని అలా పిలిచేట. వ్యాఖ్యానం ఎంత బాగా చేస్తారు. సౌమిత్రే, ఓ సుమిత్రానందన, ఏం చెప్తే అది చెయ్యాల్సిన వాడివి అలా నిలబడి ఉన్నావేంటి? చాపమానయ, వీళ్ళు తీసుకురా.
సరే అని వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చి ఇలా నిలబడ్డా. ఏంటయ్యా, పుట్టి విల్లిస్తే ఏం చేస్తాను? బాణాలు ఇవ్వద్దా? శరాంశ ఆసీ విశోపమాన్, బాణాలు కూడా, ఆ బాణాల చివర మంచి విషం ఉండి ఒక్కసారి ప్రయోగిస్తే అవతల వాడి పని అయిపోవాలి. అన్నయ్య ఎందుకు కంగారు అన్నట్లుగా ఆ బాణాలు ఇవ్వకుండా పట్టుకుని ఉన్నట్టు లక్ష్మణుడు వ్యాఖ్యానంలో చెప్పిన అందమైన మాట. వద్దు, వింటాడేమో, చూద్దాం చూద్దాం, ఒక అవకాశం ఇద్దాం అన్నట్లుగా ఉన్నాడు అన్నమాట. అంటే ఈయనకి అసమర్థం విజానాతి అన్బారాగాదు మయర్వర మదిలినం మరళినం ఎన్న అనంతరిత్తిలే మడలెత్తు కొండు పురపడువారు వేణు. ఆళ్వారు లాంటి వాళ్ళు ఉండాలి. ముందు జ్ఞానాన్ని పొందారు ఆళ్వార్లు, ఆయన కోసం తపించిపోతున్నారు, రమ్మని పిలుస్తున్నారు. ఇదిగో రాకపోతే మడలెత్తుతా అని అంటున్నారు. ఇలా ఉండాలి ప్రొసీజర్. రమ్మని పిలుస్తాం, రాకపోతే బాణాలు తీస్తాం, జాగ్రత్త. అసమర్థుణ్ణి అనుకుంటున్నావా నన్ను? ఇక్కడ చాలా చక్కటి వ్యాఖ్యానం ఇస్తారు కింద. సాగరం శోషయిష్యామి అద్భ్యాం యాంతు ప్లవంగమాహ. ఒక్క బాణం వేస్తే సముద్రం ఆవిరైపోతుంది, నేల కనపడుతుంది, నడిచి వెడతారు కోతులన్నీ కూడా, నీళ్ల గొడవే ఉండదు. అలా ఎండగట్టేస్తా సముద్రాన్ని. ఎన్నావంతాస్తదువే హేతువాగా జలతత్వయ్య జిత్తు పొగట్టు మత్తయింతాలయం. జలతత్వాన్నే ఎండింపచేయగల కాయం కొండు కార్యం కొళ్ళుగిరేనన్నా నిరే. మాట వినకపోతే జలతత్వాన్నే ఎండింపచేయగలిగిన సమర్థుడు. అసమర్థుడు కాదు రామచంద్రుడు అంటే. పంచభూతాల్లో జలతత్వాన్ని ఎండింపచేయగలిగిన శక్తి సామర్థ్యములు కలిగిన వాడు. క్షమయాహి సమాయుక్తం. చాలా అందమైనటువంటి ఉదాహరణలు ఒక ఎన్ని శ్లోకాలు ఇచ్చారోనండి. ఇందులో ఈ కింద ప్రమాణ తిరట్టులోనూ అక్కడ ఇస్తారు. ఏమయ్యా, క్షమయాహి సమాయుక్తం అంటే ఓర్పు. ఓర్పు అంత అవసరమా అంటే చాలా అవసరం. ఓర్పు ఎందుకండి అవసరము? అవతల వాడికి ఒక అవకాశం ఇవ్వడం అనేటువంటిది. అంత శక్తి ఉన్నవాడు శరణాగతి చేస్తే ఫలిస్తుందండి. శరణాగతి ఎవరు చేయాలి? అనన్య గతికులు చేయాలి, రెండవ గతి లేని వారు చేయాలి. రామచంద్రుడు ఎలాంటి వాడు? సాగరం శోషయిష్యామి, సముద్రాన్ని ఎండింపచేస్తా. ఇంకా ఈయనేమో అనన్యగతికుడు అండి. ఈయన యొక్క ప్రార్థనని ఎందుకు వింటాడండి ఆయన? క్షమయాగి సమాయుక్తం, ఓర్పుతో ఉన్నాను నేను, ఇంతవరకు ఓర్చుకున్నా. చాలా బాగుంటుంది ఇక్కడ వ్యాఖ్యానం. వరు పెண்பண்டாட்டி எனக்கு என்னத்தை స్వీకరిక్కయ్యావదెం என்று రాజ్యத்தை పొగట్టు పొరుందు పొందార్. ఏమండి, ఇంత క్షమగా ఉన్నవాడు ఆ వేళ కైక రాజ్యాన్ని విడిచిపోమ్మంటే అంత శక్తివంతుడు కూడా మరి అలా క్షమే చూపించాడండి అక్కడ. అవును, అక్కడ కూడా విపరీతమైన ఓర్పుని చూపించాడు. అనుకుంటే క్షణం వాతావరణం మారిపోతుంది, శక్తిని ప్రయోగించి రాజ్యాన్ని సంపాదించవచ్చు. కానీ ఓర్పునే ఇంగే వరుణనై వజవేండి அவன் முகனம் காட்டத்திலான் என்ன சீரிக்காலை கையை காட்டான் என்னார். இது இருந்தபடியன் என்ன போல இருந்தார்கள் మొదలిగల్. ఇవాళ సముద్రం మీద ఇంత కోపం తెచ్చుకున్నటువంటి ఆయన ఆవాళ కైకేయి దగ్గర ఎందుకండి కోపం తెచ్చుకోలేదు అని అంటే, కైక అసమర్థుడని అనుకోలేదు రాముణ్ణి. మెయిన్ పాయింట్ అది. ఇక్కడ సముద్రుడు నేను అసమర్థుడిని అనుకుంటున్నాడు. ఆవిడికి నా శక్తి తెలుసు కాబట్టి నాకు ఆవిడ మీద కోపం రాలేదు. వీడికి నా శక్తి తెలియదు. క్షమైకు విషయం ఉండు, ఈ దృశ జనத்தில் క్షమై ఉండదు ఎంగిరా.
క్షమ ఉండాలి, ఓర్పు ఉండాలి. అన్ని చోట్ల ఓర్పు పనికి రాదు. కొన్ని ధర్మాలు భలే ఉంటాయండి. సాధారణంగా ఓర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి, ఇది చెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, అనవసరమైన చోట ఓర్పు చూపించకూడదు. కోపించాల్సిన చోట కోపించాల్సిందే. ఎందుకంటే ఆ స్థాయిలో చెప్తే గాని వాడు ఆ పని చేయడు. ఒకడు ఉంటాడు, మాటలతో విండవాడు, వినకపోతే లోకి ఒక్కటి కొడితే సరేనండి అని చేస్తాడు. మరి అక్కడ 4 ఉన్నాయి ప్రయోగించవలసి. సామధాన భేద దండ ఉపాయాలు. దండించడం కూడా ఉంది. మనని మరీ అతిగా నిర్లక్ష్యం చేసి అవమానించే చోట క్షమ పనికిరాదు. అవతల వాడిని శిక్షించాలనే గుణం ఉండకూడదు, కానీ మనని రక్షించుకోవాలనే గుణం ఉండాలి. అక్కడ ఓర్పు పనికిరాదు. ఇవన్ వందిలన్ ఎన్నునాం సీర ఉండాదపడి వాలి పొరప్పడి గరిపోది. వీడు రావట్లేదు ఈ సాగరుడు అనే కోపం అన్నమాట. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు రామచంద్రుడు. దీనికి ఒక ఉదాహరణ. వాలి పొరప్పరిగడపోదు తారై వందు కార్ కట్టిన ఓపాది అంటే అక్కడ ఎక్కడంటే వాలి యుద్ధానికి రావడానికి రెడీ అవుతున్నాడండి. ఆ సన్నివేశాలు చాలా బాగుంటాయి కదా. నిన్ననే బాగా దెబ్బలు తిని వెళ్ళాడు, మళ్ళీ ఇవాళ యుద్ధానికి పిలుస్తున్నాడు అంటే ఏమిటైందో. బాలికి తార చాలా అద్భుతమైన, గోపాలాచార్య స్వామి వారు రామతత్వము ఎరిగిన రమణీయమణులు అని ఒక అందమైన వ్యాసం రాశారండి. అందులో తార ఒకటి, మండోదరి ఒకటి. రామతత్వం బాగా తెలుసున్న వాళ్ళు ఎంత బాగా చెప్తుందోనంటే, తార ఆయన ఎవరనుకుంటున్నావో ఆయన సాక్షాత్తు ఆవిడ కూడా, మండోదరి కూడా రావణాసురుడికి కూడా అలా చెప్తుంది. శేష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన. వాళ్ళకి తెలిసిందండి రామతత్వం. ఆయన సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు అని వాలి కాళ్ళు పట్టుకుని తారై వందు కాలు కట్టిన ఓపాది అలా అడ్డగించినట్లుగా ఇక్కడ క్షమై వందు నమ్మై కాలు కట్టింటా నిన్నది. ఇక్కడ క్షమ అనేది వచ్చి కాలికి అడ్డుపడతారు. అక్కడ తార ఎలా అడ్డుపడిందో ఇక్కడ ఓర్పు అనే గుణం అలా అడ్డుపడింది. ఇది చాలా అందమైన వ్యాఖ్యానం. ఒక వ్యక్తి అడ్డుపడ్డట్టుగా ఒక గుణం అడ్డుపడి. ఏమిటా గుణం? ఓర్పు అనేటువంటిది. లేకపోతే అసలు ఇంత ఆలోచించడం ఏంటి? బాణం వేయడం, ఎండింప చేయడం, వెళ్ళిపోవడమే. కానీ అలా కాదు. 3 రోజులు శరణాగతి చేశాడు. సముద్రం ఒడ్డున ఎదురుకుండా పడుకున్నాడు. ఎలా పడుకున్నాడు? ఒక సముద్రం ఎదుట మరొక సముద్రం పడుకున్నట్లుగా. నీలమేఘశ్యాముడు కదండి, ఒక సముద్రం పడుకున్నట్లుగా పడుకున్నాడు. అంతలా శరణాగతి చేశాడు. ఈ శ్లోకాన్ని చాలా బాగా వివరిస్తున్నారు నంబెళ్ళయ్య గారు. నన్ను ఏమండి, నన్ను అంటే నేను ఎవరనుకుంటున్నాడు? నన్ను అసమర్థుడు అనుకుంటాడా? అవునులే, సుప్త మత్త కుపితానం స్వభావ జ్ఞానం దృష్టం என்று கோபம் విళయిందానంతరం జన్మత్తై ఉళందార్. మనం ఎలాంటి వాళ్ళమో దాచేసుకుని ఇతరుల దగ్గరే ఎక్కడైనా మాట్లాడగలం, కానీ 3 చోట్ల నిజం బయట పెట్టేస్తాంటండి మనం. తాను ఎలాంటి వాడో సత్యం బయటపడిపోయే స్థలాలు 3. ఎక్కడ? సుప్త, నిద్రపోతూ ఉన్నాడు అనుకోండి, వాడిని సడన్ గా లేపి అడిగితే నిజం చెప్పేస్తాడు వాడు. ఎందుకంటే మత్తు ఉంటుంది కదా, ఆ మత్తు పనిచేసి దాచాలి అన్న విషయం గుర్తుకు రాదు. మదించి ఉంటాడు అనుకోండి, బాగా మందు వేసి ఒళ్ళు బరివెక్కి ఉంటాడు అనుకోండి, వాడి నోట్లోంచి అన్ని నిజాలే వచ్చేస్తాయి.
ఒక్క అబద్ధం రా. కుపితానాం, చాలా కోపం వచ్చినప్పుడు కూడా నిజం బయటపడిపోతుంది. చాలా అందమైనటువంటి వాక్యాలండి. అలాగే ఇక్కడ ఏ గుణం వల్ల మాం అన్నాడండి రాముడు? ఏ గుణం వల్ల అన్నాడు? కుపితానాం, కోపం రావడం వల్ల అన్నాడు ఆయన. అది ఎందు కోపం విళయింద అనంతరం జన్మత్తై ఉణరందార్. నన్ను ఇలా అంటాడు. ఏమయ్యా నీ అంత గొప్పదనం? సూర్యవంశోద్భవం మాం అంటారు వ్యాఖ్యానాలు. సూర్యవంశంలో పుట్టిన నన్ను, రఘువంశోద్భవం మాం, రఘువంశంలో పుట్టిన నన్ను, பிறர்கை பார்த்திருக்கும் குடிப்பிறப்பன்று என்னிருக்கிறதில்லை, நம்மை అయ్యర్ మగన్ ఎన్నరిగిరదిల్లై. ఏ వంశంలో పుట్టానో వీడికి తెలియట్లేదు, ఎవరి అబ్బాయినో వీడికి తెలియట్లేదు. ఎవరికి? సముద్రుడికి. ఎవరబ్బాయి? అయ్యర్ మగన్, దశరథ పుత్రుణ్ణి. ఏమండి మీ నాన్న అంత గొప్ప? శంబరాసురుడనే రాక్షసుణ్ణి చంపిన దశరథ పుత్రుణ్ణి అంటే అంత మహావీరుణ్ణి. మా వంశం అంత మహావీరుల వంశము ఎన్నరిగిరదిల్లై. అది వీడికి తెలియట్లేదు. తెలియకపోవచ్చు. కైకకి నేను అసమర్థుణ్ణి అనే భావం లేదు కాబట్టి నాకు కోపం రాలా. వీడికి నేను అసమర్థుణ్ణి అని ఒక చెడు భావం వచ్చింది కాబట్టి సుత్తేతి. ఈ ముగ్గురు నిజాలు చెప్పేవాళ్ళు ఎవరండి? తందాన్ స్వభావత్తై మరైతువర్తిత్తవర్గల్ స్వప్నాది దశైలే స్వస్వభావాన గుణం భాషిప్పర్గళిరే. నేనెవరు అనేటువంటి దాన్ని నేను చెప్పకూడదు, లోకానికి దాచాలి అనుకున్న వాళ్ళు కూడా 3 స్థితులలో నిజాలు చెప్పేస్తారు. ఎప్పుడు? నిద్రించినప్పుడు, మదించినప్పుడు, కోపం వచ్చినప్పుడు. దాచుకోవడం తెలియదు. అలా చాలా కోపం వచ్చింది. ఎవరనుకుంటున్నావు నన్ను? సూర్యవంశోద్భవుడని, దశరథ పుత్రుణ్ణి తక్కువని చెప్పేశాడు. వాళ్ళ వంశం పేరు, వాళ్ళ నాన్న పేరు చెప్పేశాడు సముద్రుడికి. అప్పుడు ఎవరు క్షత్రియత్వత్తై ఉణరందార్, క్షత్రియత్వాన్ని చూపించి ఆయం ఆయం వీడు వీడు. ఇది అంతా మన కళ్ళ ముందు ఇద్దరుంటే వాళ్ళు మాట్లాడినట్లుగా రాసిన శ్లోకం. వీడికి నేనంటే లెక్కలేదా? నేనెవరనుకుంటున్నారు? వీడికి లెక్కలేదా? ఈ 2 నేను వీడు అనేటువంటి దాంట్లో 2 విశేషణాలని అందంగా చెప్పారు. మహోదరియంగర పెరుమయ్యేని నైతిరా నిండ్రదు. మహోదరియంగర పెరుమయ్యేని నైతిరా. నేనేదో పెద్ద సముద్రాన్ని అనుకుంటున్నాడేమో. ఎలాగండి? తన్నై చిరాంగెత్తిరెక్కిర నమ్మయ్యరిగిరదిల్లై. తనని పోనీలే కదా అని చెప్పి అడుగుతున్నానని నన్ను లోపుగా చూస్తున్నాడు. ఒక్కటి కొట్టి నాది నేను తీసుకెళ్ళిపోగలను అవతల వాడి దగ్గర. కానీ కొట్టడం గొప్ప కాదు, ఇవ్వరా అని అడగడం ఒక పద్ధతి. మామూలుగా కోపంగా వచ్చామనుకోండి, ఇవ్వరా అని అడగం. ఏం చేస్తాం? లాగి ఒకటి కొట్టి మన వస్తువు మనం తీసుకెళ్ళిపోతాం. కోపం అలా చేయిస్తుంది. అందుకోసమని మకరాలయ, ఇదేమో చిన్న హాస్యం. ஒரு அயோத்தியாதிபதி கோசலாధిపతిகளோடு ఒక్క బాణం తన్నే నినెత్తరెక్కిరదు. నేనేమో అయోధ్యాపతిని, కోసలాధిపతిని. మరి ఈయనెవరండి? చిన్న చేపల సముద్రానికి అధిపతి, చేపల రాజు. ఆ చేపల రాజు ఈ అయోధ్యాపతిని ఎదిరిస్తాడా? నువ్వెంత, నీ బ్రతుకెంత నా ముందు అంటాను చూడండి. అలాంటి ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇంకో మాట చూడండి. తన్ బై మీన్ బడు పుట్టమావారిగిరదిల్లై. తను ఒక చేపల రాజు అని మరచిపోయాడు. చేపలు చేపలు, వాటికి ఆశ్రయం. అది నీ బతుకు.
నువ్వు అయోధ్యాధిపతితో పెట్టుకుంటావా? నువ్వు సూర్యవంశోద్భవుడితో పెట్టుకుంటావా? నా ముందు నువ్వెంత అసమర్థం విజానాతి సెవ్వైకడ పరిమారినారయ్యం ఒక్క విట్టు కార్యం కళ్ళ వల్ల ఎన్ అరిగిరదిల్లై. నీకు తెలియట్లేదు. ఒక్కసారి నా బలపరాక్రమాలు చూపించానంటే నువ్వంటూ లేకుండా పోతావు. దీన్ని మన దేశ వ్యవస్థలో కూడా చెప్తారండి. ఒక మాటలో అన్నారు మన ప్రధానమంత్రి గారు, నిజంగా మన శక్తి ఏమిటో చూపిస్తే పాకిస్తాన్కి మ్యాప్లో చోటు ఉండదు. ఎందుకు 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 అని సహించడం అన్నమాట. సరిగ్గా ఇక్కడ రాముడు అదే అంటున్నాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ చిన్న చేపల రాజ్యం నీది. నేను అయోధ్యాధిపతిని, నేను సూర్యవంశోద్భవుడిని. నేను తలుచుకుంటే సముద్రం శోషయిష్యామి, ఎండింపజేస్తా మొత్తం. నీలో ఉన్న ప్రాణులన్నీ గిలగిలలాడిపోతాయి. మన వాళ్ళు కూడా అలాగే అన్నారు కదండి, వాటర్ కట్ చేయండి చాలు అయిపోతుంది దేశం పని. ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి. ఎంత బాగా సరిపోయిందో ఇక్కడ. ఈ వడవిల్ సయ్య వడుప్పదని నన్ను క్షమకి కూడా ఒక హద్దు ఉంటుందండి. కొంతవరకే క్షమించడం. ఇంకా పిచ్చి వేషాలు వేస్తే ఎలాగ చూపించాలో అలా చూపిస్తారు, ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తారు. இப்போது క్షమయ్యే வேண்டும் వినియోగం ఉళ్ళ విడతే ఎన్నో కార్యం కొల్లదు. ఓర్పుని అన్ని చోట్ల చూపించకూడదు. ఓర్పు చూపిస్తే వీడు అసమర్థుడు అనుకుంటారు. ఇది అలా నిజమండి. లోకంలో కూడా మనం అవతల వాళ్ళతోటి ఎందుకు వచ్చిందిలే అని మౌనంగా ఉంటాం అనుకోండి, వీళ్ళేమి ప్రతిస్పందించట్లేదు, వీళ్ళకి శక్తి లేదు మనం ఎదిరించలేదు అని ఎందుకు పనికిరాని వాళ్ళలా చూస్తారు. కొట్టే చోట కొట్టాలి, పెట్టే చోట పెట్టాలి. ఇది ధర్మాలలో విశేష ధర్మాలు అంటారు వీటిని. ఇప్పుడు పిల్లలు వస్తారండి, మంచిగా తీసుకుందాం అర్థం. వాడికి జ్వరం అండి, వాడికి ఏం పెట్టకూడదండి. వాడు వచ్చి వాళ్ళ అమ్మ వీపెక్కి పెట్టవా ఇవాళ పర్వాన్నం చేసావు, పెడతావా కొట్టేస్తూ ఉంటాడండి. అక్కడ ఓర్పే చూపించాలి. అది చూపించదగినది. ఎందువల్ల అవతల వాడి ఆరోగ్యం నీకు ముఖ్యం. అలా కాకుండా మన పౌరుషాన్ని ఛాలెంజ్ చేసే వాళ్ళకి చెంప పెట్టు కొట్టాలి. అడ్డమైన వాడికి మాట్లాడే హక్కు ఉండదు అని చెప్పాలి. చెప్పే చోట చెప్పాలి. అది వినియోగముళ్ళ విడతే ఎండ్రో కార్యం కొల్లదు. ఎన్ని నీతులు నేర్పారండి మనకి నంబిళ్ళయ్య గారు. ప్రతి చోట అసమర్థం అని వెనక్కి వెళ్ళి తలలోంచుకొని చేతులు ముడుచుకొని కూర్చోకండి. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. కోపత్తోపాది. నెక్స్ట్ పేజ్. కార్యకాలത്തെ அழைத்து காரியம் கொள்ள பார்த்தோம் அது என் இக்ஷ்வாகு வம்சரா இருப்பார்க்கோ క్షమై కొండు కార్యం కొండ వేండావో ఎన్నెల్. ఏమండి, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడండి. మరి ఆయనకి ఓర్పు తప్ప ఏముంటుందండి? చూపిస్తాడు కదండి, చూపించద్దండి అంటే ఈ దృశే జనే అత్తాల్ పెద్దదన్ అదిల్లై. ఒకే మాట అన్ని చోట్ల వర్తించదు. నోరు మూసు కూర్చో అంటే ప్రపంచంలో ఏమైపోయినా నోరు మూసు కూర్చోకూడదు. చెప్పే చోట చెప్పాలి, ఇలాంటి చోట మరీ చెప్పాలి. ఎలాంటి చోట? సముద్రుడిలాగా పొగరుగా ఉన్న చోట, ఆతల వ్యక్తి అహంకారాన్ని చూపించిన చోట. ఇదెక్కు ఇంగుళ్ళారడయ్య సంబంధమే పలియా నిన్రదే. ఇక్కడ ఇంగుళ్ళారు రావణాది రాక్షసులకు ఏ గుణం చూపించాలో అదే చూపించాలి. ఇక్కడ వీళ్ళంతా ఒక క్యాడర్ అండి. ఎదురొచ్చే శత్రువుల మీద క్షమ చూపిస్తే వీరుడు ఎలా అవుతాడు? శత్రువులను క్షమించాలి ఎప్పుడు? వాడు శరణాగతుడైతే. నేను చోటివ్వను, నేను మాట ఇవ్వను, నాకు లెక్కలేదు అంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి.
9 பாட்டாலும் శరణ్యంపడి சொல்லி 10ஆம் பாட்டிலே శరణం పుగుగిరార్. మ్యాటర్లోకి వచ్చేసారు మళ్ళీ. 9 పాసురాలతోటి ఆయన గుణ విశేషాలు చెప్పారు. ఇందులో ఉన్న 10 పాసురాల్లో 1 to 9 గుణ విశేషాలు. 10ஆம் பாட்டிலே 10వ పాసురంలో శరణం పుగుగిరారు. 10వ పాసురంలో శరణు వేడుతున్నారు. அகலகில்லே நிலையமென்னு అలర్మేలు మంగయ్యురై మార్ప అమ్మతో కూడిన తండ్రినే శరణాగతి చెయ్యాలి. నిన్ను క్షణం విడిచి ఉండలేనని వక్షస్థలం మీద లక్ష్మిని ధరించినటువంటి స్వామిని శరణాగతి చెయ్యాలి. ఎన్నో చేశాయో అందులో శరణాగతి చేసేటువంటి వాడి యొక్క అర్హతలు చెప్పారు. అవతల వాడు ఎలాంటి వాడు గుణాధికుడై ఉండాలో చెప్పారు. అక్కడ లక్ష్మీ విశిష్టత్వాన్ని చెప్పి పురుషకారాన్ని కూడా చెప్పారు. ఇన్ని వచ్చాయి ఇక్కడ అని. ఇప్పుడు పాసురంలో ప్రవేశిస్తున్నాం. முதல் பாட்டு ఉన్నై ఒలియ వేరుగతి ఇంద్రిక్కే ఇరిక్కిర ఎన్నై. నేను ఎలాంటి వాడినో తెలుసా? నిన్ను విదిలి పెడితే వేరే గతి లేని నేను, నాకు నువ్వు తప్ప ఇంకొకటి లేదు. ఇది ఎంత అందమైన పదం అండి. అనన్య గతిత్వం. అది సంప్రదాయంగా పెద్ద పదంలా ఉంటుందని చక్కగా అర్థం ఇచ్చేశారు. నువ్వు తప్ప వేరొక గతి లేని నేను అంటే అనన్య గతి కూడానైన నేను. ఇరిక్కిరయన్నయో తిరువడిగడలే సేరుంబడి పణ్యరుణ వేణం ఎంగిరార్. నన్ను నీ పాదాలలో చేర్చుకో. పెద్ద సిద్ధాంతం ఇక్కడ చెప్పింది ఏమిటి? రామానుజ దర్శనం. జీవుడు పెరుమాళ్ళ యొక్క పాదాలలో చేరడమే మోక్షం. పెరుమాళ్ళు అయిపోవడం మోక్షం కాదు. అహం బ్రహ్మాస్మి, నేను నువ్వైపోయా, మోక్షం కాదు. ఆయన ఆయనగానే ఉండాలి, మనం మనంగానే ఉండాలి. శ్రీపాద చరణాలు అంటే పవిత్రమైనటువంటి పాద పద్మాలలో చేరాలి. ఆయన యొక్క ఆనందాన్ని మనం అనుభవించాలి. సాయుక్, సాయుజ్యం, యుక్, సాయుక్ పాదాలని చేరుట, చేరుట, సమీపించుట. ఆ పాదాల దగ్గర చూడు ఎంత జాగ్రత్తగా రాశారండి. నేను నీలోకి రాని, నేను నువ్వైపోని, ఇలాంటి మాటలు కాదండి. బ్రహ్మ జీవతత్వం వేరు, పరబ్రహ్మ తత్వం వేరు, ప్రకృతి తత్వం వేరు. చిత్త చిత్ ఈశ్వర సంవాదం భగవద్ రామానుజ సిద్ధాంతం. అది నంబెళ్ళయ్య గారు ఇక్కడ చక్కగా చెప్తున్నారు అని. உலகமுண்ட பெருவாய தேவர் திருவிடுகளை கிட்டாதவன்று எனக்குண்டான తవళర్తి 10 ప్రళయ 10 పోరాదో. చాలా అందమైన పేర అండి ఈ పేర అంట. ఎందుకు రక్షించవు? కొన్ని ప్రశ్నలు వేస్తారండి ఈ పేరాలో. ఇది పన్నీరాయరప్పటి సారాంశం అండి ఈ పేర అంతా. ఆ పన్నీరాయరప్పటి కూడా వినిపిస్తాను టైం పట్టినా సరే. ఎందువల్ల అంటే అలాంటి వాళ్ళనే రక్షిస్తావా, నన్ను రక్షించవా? మనకి తిరుప్పావైలో 33 అమరత్వం సెంటర్ ఉంది చూడండి. అంతమంది వస్తేనే రక్షిస్తావా, కొద్ది మంది వస్తే రక్షించవా? అండాళ్ళ తల్లి అడిగింది చూడండి. అలా అడిగారండి ఈయన కూడా, నమ్మాళ్ళవార్లు కూడా. ఏమిటి అది? ప్రళయాపద వస్తేనే రక్షిస్తావా? మొత్తం ప్రళయాపద వచ్చేయాలా? మొత్తం లోకాలన్నీ కొట్టుకుపోవాలా? తవళర్తి 10 ప్రళయాపత్తోపాది పోరాదో ఎనకుండాన తవళర్తి. నాకు ఎంత బాధ కలుగుతోందో తెలుసా తండ్రి? 10 ప్రళయాపత్తోపాది, 10 ప్రళయాల బాధ నేను అనుభవిస్తున్నాను. ఒక్క ప్రళయం వస్తేనే రక్షిస్తానంటున్నావు. 10 ప్రళయాల బాధ నేను ఒక్కడిని అనుభవిస్తాను.
నెంబర్ 1 అది. కాబట్టి నన్ను రక్షించవా నువ్వు? రక్షతిన్నళవన్నికే ఇరుక్కుప్పారింపై ఉడయ్యవనే. నేను రక్షించే చోట నేను గొప్ప రక్షణ సామర్థ్యం కలిగిన వాడిని అని అంటున్నావు కదా. ఎన్న ఆర్తిక్కుం ఎన్న సేర్తి ఉండు, ఎన్న సేర్తి ఉండు. ఇదిగో నా దగ్గర ఎంత ఆర్తి ఉందో చూడు. ఇంత ఆర్తి. ఆపద అంటే ఒక మాట అన్నారండి ఇక్కడ, நீ அறிந்த సంబంధం ఆపత్తుమే కైం మొదలాగా రక్షిక్కుమవనన్రో. భలే అన్నారు. ఏమయ్యా నువ్వుండగా నేను ఇంత బాధపడ్డం ఏంటండి అంటే, లోకంలో ఒక రాజుగారి కొడుకున్నాడండి. ఊళ్ళో అడుక్కు తింటున్నాడు అనుకోండి. అయ్యయ్యో మహారాజపుత్రుడా, ఇలా అడుక్కు తిన్నమా అని లోకం ఎలా ఆశ్చర్యపోతుందో, అలాగ నీ వాడినా నేను, ఆపదలో రక్షించేవాడు నువ్వు ఉన్నావా, కానీ ఇవాళ నేను ఇంత బాధపడుతుంటే చూస్తూ ఉన్నావా? ఎలా చూడగలుగుతున్నావయ్యా? నీ వాణ్ణి నువ్వు గబగబా రక్షించుకోవద్దా? ఆపదే పెట్టుబడిగా నువ్వు తీసుకోవాలి. ఆ మాట బాగుంది. ఆపత్తుమే కైమ్ముదలాగా రక్షిక్కుమ్మవనండ్రో. ఆపదనే పెట్టుబడిగా తీసుకొని భగవద్ రక్షణ చెయ్యాలి. అంటే అయ్యో మా వాడు ఇలా ఉన్నాడే అని పరిగెట్టుకు రావద్దు. ఒకటి, వరు విభూతిక్కాగా వద్దు వరిలో నొక్కలావదు. విభూతిక్కాగా ఉండాన ఆపత్తైన ఎనక్కు వరు అనుక్కు ఉండానాల్ నొక్కలాగదు. అంటే ప్రళయార్ణవంలో మునిగిపోయిన అంతమంది, అన్ని కోట్ల మంది ఉంటేనే రక్షిస్తావా? ఒక్కడినైతే రక్షించవా? నేను ఒక్కడిని తక్కువైపోయానా? ఒకడే కదా, పోతే పోని అనుకుంటున్నావా నువ్వు అని. అంతేకాదు, సంసారవత్తిలలిందు వారైన ఒక్కలాగాదు. ఈ ప్రళయార్ణవల్లో సంసారం అంతాలో ఉండే వాళ్ళందరూ బాధపడుతున్నారని అప్పుడు రక్షిస్తావా? అంతేకాకుండా అపేక్షయాధారయ్యే నొక్కలాగా నిన్ను ప్రార్థించిన వాడిని రక్షించవా? నీ మాటే గుర్తురాని వాళ్ళనైతే రక్షిస్తావా? నీ కాళ్లే పట్టుకు ఏడుస్తుంటే మన్ని రక్షించవా? అపేక్షితార్కు ఉదవలాగాదో, కోరిన వాళ్ళకి నువ్వు ఉపయోగపడద్దా స్వామి? అంతేకాదు, శరీరత్తుక్కువరు మాపత్తో. భలే అడిగారండి ప్రశ్నలండి. శరీరానికి వచ్చిన ఆపదైతే ఏ రక్షిస్తావా? ఆత్మ ఉక్కువరు మాపత్తుక్కు నొక్కలాగాదో, ఆత్మకి బాధొస్తే రక్షించవా? ఇప్పుడు నమ్మాళ్ళ వాళ్ళు ఏమిటో సెకండ్ ఆన్సర్స్ అన్ని మనం ఒక చోట రాసుకోవాలన్నమాట. అంటే నమ్మాళ్ళ వాళ్ళ ఆత్మకి బాధ వచ్చింది. నమ్మాళ్ళ వాళ్ళు ఒక్కరైనా 10 ప్రళయాపదల బాధని పొందారు, ఇలాగనమాట. అలాగే జలప్రళయత్తులే అగప్పడిలో పెద్ద ప్రళయం జలంలో మునిగిపోయిన వాళ్ళనే రక్షిస్తావా? విరహ ప్రళయం తప్పు ఉదవలాగాదో. విరహం అనే ప్రళయంలో పడి ఉన్నా నేను, ఆ జల ప్రళయం నుంచైనా రక్షించవచ్చు. విరహ ప్రళయం నుంచి ఎవ్వరూ రక్షించలేరు. ఎవడి వల్ల విరహం వచ్చిందో వాడే వచ్చి రక్షించాలి జాగ్రత్తగా అని. పిరరాల్వరు మాపత్తో. ఇతరుల వలన వచ్చిన ఆపదైతే నొక్కలావదు. ఉన్నాల్వరు మాపత్తు నొక్కలాగదు. నీ వల్ల ఆపద వస్తే రక్షించవా? ఇది మరీ ఘోరం. నువ్వు రక్షించవలసిన వాడివి, నీ వల్లే ఆపద వచ్చిందయ్యా. ఏదో చిన్న కథ చెప్తారు, కప్ప ఏడిచిందని కథ చెప్తారు చూడండి. ఏదైనా అంటే రామా రామా అనుకుని ఆనందం పొందుతాం. రామా అంటేనే నాకు బాధ కలిగితే నేను ఎవరికి పోయి చెప్పాలి అందుకే కప్ప. అలా ఉందన్నమాట. ఇతరుల వల్ల ఏవైనా కష్టం కలిగితే నువ్వు ఉంటావు, నీ వల్లే కష్టం కలిగితే ఇంక నేను ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? శరణం పుగాదారై రక్షిక వేణం ఎంగిర నియతి ఉండవు. ఏమయ్యా నువ్వేదో ఒక వ్రతం, ఏతద్ వ్రతం మమ సకృదేవ ప్రపన్నాయ తవ అస్మి ఇది చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. పెద్ద వ్రతం పట్టుకున్నావు, దీన్ని పట్టుకుని విల్లు పట్టుకుని ఎవరైనా ఒక్కసారి నీ వాడినంటే రక్షిస్తాను,
ఇదే నా వ్రతము, ఇది శ్రీరామ చరమ శ్లోకము అని పెద్ద గొప్పలు చాటుకున్నావుగా. మరి వన్నం సయ్యప్పెత్తిలం బే రక్షిద్దు క్షమైందు పెన్నయ్యం వన్నం సయ్యప్పెత్తిలం శరణం పుప్పారై రక్షిక్కలా కాదో. మరి శరణం ఎవరైనా అంటే రక్షిస్తాను అన్నవాడివి, ఇవాళ నేను ఇంత మొత్తుకుంటున్నాను కదా, వినపడడం లేదా? ఇంకో పాయింట్ ఏంటి, నువ్వు నీ స్వభావం ఏంటి? శరణం పుగాదారై రక్షిక్క వేణం ఎంగరినై తేండో శరణం పుప్పారై రక్షిక్కలాదు. ఎవళ్ళు అడగకపోతేనే రక్షిస్తా, అడిగిన వాళ్ళని రక్షించను. ఇదన్నా కొత్త రూలు పెట్టుకున్నావా ఏంటి ఈ మధ్య? వాడు అడిగాడు కాబట్టి రక్షించను, వాడు అడగకపోతే నేను రక్షిస్తాను, లేకుండా తయారయ్యావా ఏంటి ఈ మధ్య? రక్షిద్దు క్షమైందు పెన్నయ్యం. ఇక్కడి నుంచి టాపిక్ మారుతుంది. దీనికి మనకి అక్కర్లేదు కానీ చెప్పుకోవడం, కానీ ఎంత బాగా రాశారో. ఒక పేరా ఉందండి, వెనక్కి పెడితే 240వ పేజీ చూడండి. అందులో కన్నీరాయిరప్పడిలో 340వ పేజీలో 340 జస్ట్ 2 పేజెస్ వెనక్కి వెళితే ఒక పేరా ఉందండి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ పాయింట్స్గా 17-18 పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళని రక్షిస్తావా, నన్ను రక్షించవా, అడగకపోతే రక్షిస్తావా, అడిగితే రక్షించవా, ఈ అర్థంలో 17 పాయింట్స్ అండి. ఒకసారి చదివేసుకుందాం అది కూడా, అంటే ఆళ్వార్లు ఎంత తప్పించుకోతున్నారో తెలుస్తుంది. ప్రళయాపత్తిలేయో రక్షిక్కలావదు విరహాపత్తిల్ రక్షిక్కలాగాదో. ఫస్ట్ పాయింట్, ప్రళయాపదలో ఉంటేనే రక్షిస్తావా, విరహాపదలో ఉంటే రక్షించవా. నాది విరహం అనే ప్రళయం అయ్యా, నీకు దూరం అయిపోయి నన్ను రక్షించవా, అది నెంబర్ 1. లోకమాగ వీడుపడిలో రక్షిక్కలావదు అదో ఒరువనక్కు ఉండానాలు రక్షిక్కలాగాదో. లోకంలో కొన్ని కోట్ల మందికి కష్టం వస్తేనే రక్షిస్తావా, నాకొక్కడికి కష్టం వస్తే రక్షించవా. ఇది 2వ పాయింట్. ఆర్తియ్యాదారయ్యో రక్షిక్కలావదు ఆర్తియరిందు కూపిట్టారై రక్షిక్కలాగాదు. అయ్యో అయ్యో రక్షించు రక్షించు అని అనడం తెలియని వాళ్ళని రక్షిస్తావా, కాళ్ళ మీద పడి గొల్లుమనే వాళ్ళని రక్షించవా. ఇది 3వ పాయింట్ అండి. అర్ధిత్వమిల్లాదారయ్యో రక్షిక్కలావదు ఆశై పట్టారై రక్షిక్కలాగాదు. ఇది 4వ. మీరు రక్షించాలండి అని అడిగిన వాళ్ళనే రక్షిస్తావా, కళ్ళ ముందు ఇలా కొట్టుకుపోతున్నా చూసి జాలి కలగదా, రక్షించవా. ఇది 4వ పాయింట్. వైద్యులే వైద్యో రక్షిక్కలావదు వడుగు కాట్టి రక్షిక్కలాగాదు. మొత్తం అంతటిని బొజ్జలో వేసుకునే రక్షిస్తావా, ఒక మనిషిగా ఒక శరీరంగా కనిపిస్తే రక్షించవా. ఇది 5వ పాయింట్. నీ అభినవేసిస్తారయ్యో రక్షిక్కలావదు ఉన్నయ్య అభినవేసిస్తారై రక్షిస్తాలాగాదు. భలే, నువ్వనుకుంటేనే రక్షిస్తావా, మేము అడిగితే రక్షించవా. నువ్వు అనుకోలేదా మమ్మల్ని రక్షించాలి అని. ఇది 6వ పాయింట్. వాయాలేయో రక్షిక్కలాగాదు వార్తయ్యాలే రక్షిక్కలాగాదు. ఏమయ్యా, నోటి ద్వారా నోట్లో పడేసుకోవడమా రక్షణ అంటే? ఒక మాటతో రక్షించకూడదా? మా శుచ మా శుచ అవళ అర్జునుడు అన్నావు కదా, అలాగా ఆడవారే బాధపడకండి నేనున్నాను. మాట నచ్చు కదయ్యా, మాటతో రక్షించవా. అది 7వదండి. ಅಪರ್ಯಂತ ಗುಣಗಳಯಲ್ಲಿ ಅಜಿಯಮಾರಿಯೋ ರಕ್ಷಿಕ್ಕಲಾವದು ಅವತ್ತಯ అనుభవిప్పిత్తు రక్షిక్కలాగాదు. చెప్పలేనన్ని గుణాలు, ఆ గుణాలు తెలిసిన వాడిని రక్షిస్తావా, వాటిని అనుభవించేవాడిని. నీ గుణాలే నాకు రక్ష. ఊరికే గుణాలు తెలిస్తే కాదు, వాటిని అనుభవించడం. అలా నీ గుణాల్లోనే నిండి ఉన్న నన్ను రక్షించవా అనేటువంటిది 8వ పాయింట్ అండి. ఉరవరియాదలో కత్తయ్యో రక్షిక్కలాగదు ఉరవరింద విషయత్తై రక్షిక్కలాగదు. ఉరవు అంటే సంబంధం.
నీతో వివిధ సంబంధాలున్నాయని తెలియని వాళ్ళని రక్షిస్తావా? నువ్వే పితాచ రక్షక శేషి, ఇలాగ 9 సంబంధాలు ఉన్నవాడిని రక్షించవా? అంటే నీ వాడిని అయినందుకు మేము నష్టపోవాలా? నిన్నే ఆ పాదాలు పట్టుకున్నందుకు మేము ఇలా తల్లడిల్లాలా? వడివిల్ వాసియర్ యాదారయ్యో రక్షిక్కలాగదు, వాసియరిందారై రక్షిక్కలాగాదు. నీ సేవ చేయడంలో విషయాలు తెలియని వాళ్ళని రక్షిస్తావా? తెలిసిన వాళ్ళని రక్షించవా? 9వ పాయింట్. అలాగే పెరుమై ఉణరాధారయ్యో రక్షిక్కలాగదు, పెరుమై ఉణందారై రక్షిక్కలాగాదు. నీ గొప్పతనం తెలియని వాళ్ళని రక్షిస్తావా? నీ గొప్పతనం తెలిసిన వాళ్ళని నువ్వు రక్షించవా? వ్యతిరేకத்தில் ధరిப்பாరయ్యో రక్షిక్కలాగదు, వ్యతిరేకத்தில் ధర్యాధారే రక్షిక్కలాగదు. నువ్వు లేవు అనేటువంటి వాళ్ళనే బాగా రక్షిస్తావా? ఆ మాట కూడా వినలేని మమ్మల్ని రక్షించవా? ఇది 11వ పాయింట్. సౌలభ్య జ్ఞానమిల్లాదారై రక్షిక్కలాగదు, సులభన్యన్నరిందారై రక్షిక్కలాగదు. ఇది 12. నువ్వు సౌలభ్యమూర్తివి అని తెలియని వాళ్ళని రక్షిస్తావు. నువ్వింత సులభుడివి అని తెలుసుకుని ప్రార్థిస్తున్నా నన్ను రక్షింపవా అనేటువంటిది 12వ పాయింట్. అన్యశేషభూతరై రక్షిక్కలాగదు, అనన్యార్హ శేషభూతరై రక్షిక్కలాగదు. ఎక్కడి నుంచి వస్తాయోనండి? వాళ్ళని వీళ్ళని సేవించే వాళ్ళని అన్య సేవకులు ఉంటారు. ఏ రండి నేను రక్షిస్తాను, పిలుచుకుంటావా? నీ దగ్గరికి రాని వాళ్ళని నీ కాళ్ళ మీదే పడుతున్నావయ్యా అని వచ్చిన వాళ్ళని మా మొహం చూడవా? వాళ్ళ మొహం చూసి వాళ్ళనే పిలుచుకుని రక్షిస్తావా? ఇది 13వ పాయింట్. అన్య గతిగళయ్యో రక్షిక్కలాగదు, అనన్య గతిగళయ్యో రక్షిక్కలాగదు. ఇతరులను వేడే వాళ్ళని రక్షిస్తావా? నువ్వే తప్ప దిక్కులేదు అన్న వాళ్ళని రక్షింపవా? 14వ పాయింట్. ప్రయోజనాంతరపరయ్యో రక్షిక్కలాగదు, అనన్య ప్రయోజనరే రక్షిక్కలాగదు. ఇతర ప్రయోజనాలు కోరే వాళ్ళని రక్షిస్తావా? నువ్వే ప్రయోజనం అన్న వాళ్ళని రక్షించవా? ఇవి మళ్ళీ వివరించాలంటేనండి చాలా మళ్ళీ 2-3 రోజులు పడుతుంది. ఎందుకంటే ఒకదానికి చిన్న తేడా ఉంది. నిన్ను నమ్ముకున్న వాళ్ళు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, 2 ఒకటే కాదండి. ఒకటి కాదు. దగ్గరికి రావడం వేరు, నమ్ముకోవడం వేరు, పాదాల మీద పడడం వేరు. అంత చిన్న భేదాలతో ఇన్ని ప్రశ్నలు. ప్రియ నినైపారయ్యో రక్షిక్కలాగదు, కూడా నినైపారై రక్షిక్కలాగదు. ఆ దేవుడి దగ్గరికి వద్దు, దూరంగా పోదాం అనుకునే వాళ్ళనే రక్షిస్తావా? రెండరా భగవంతుడితో కూడుదాం అని కూడా నినైపారై రక్షించాలి అనుకునే వాళ్ళని రక్షించవా? మహావ్యాపారం పణ్యో రక్షిక్కలాగదు, పెద్ద ప్రయత్నం చేస్తేనే రక్షిస్తావా? మా శుచహాయన్ను రక్షిక్కలాగదు. ఏం కష్టపడక్కర్లా. మా శుచహ ఆళ్వారే, బాధపడకండి నేనున్నా. ఇంత ముక్క చాలు. ముక్క అనలేవా? ఎన్ని అడిగారండి వ్యాఖ్యానాల్లో. నిజంగా ఈ పన్నీరారెప్పళ్ళు అడిగేయమన్న వాళ్ళ నాయనారు కూడా చాలా అద్భుతంగా ఈ వ్యాఖ్యానాన్ని అందిస్తే దాన్ని ఈడులోకి కూడా తీసుకొచ్చి నంబెళ్ళయ్య గారు కూడా చక్కగా మనకి అందించారు. అంటే భగవద్ రక్షణ, భగవంతుడిని నిలదీయడం, ఇన్ని విధాలుగా మనం నిలదీయవచ్చు అనేటువంటి అద్భుత భావం అన్నమాట. ఇప్పుడు టాపిక్ చూడండి, 345వ పేజీలో 7లో చివరి నుంచి 2. రక్షిత్తు క్షమైందు పెన్నయ్యం. ఏమయ్యా, నువ్వు కొంతమందిని రక్షించావయ్యా. ఎవరిని రక్షించాను? అవే ద్రౌపదిని రక్షించావుగా సభలో. ஒன்னும் செய்ய பெத்திலோ மென்னிருக்க கடவ உனக்கு என்னுடைய ரட்சணத்திலே அன்வையாதே கை வாங்கி இருக்கை పోరుమో. ఆవేళ ద్రౌపదిని రక్షించినటువంటి నువ్వు ఈవేళ నా రక్షణ విషయంలో చేతులు ముడుచుకుని కూర్చున్నావు ఎందుకయ్యా? ఆవిడకంత చేసావుగా రక్షణ. ఏం చేశాను నేను? బోళ్ళు చేసావు. பிரளயாபத்தை ரட்சித்து பின்பொன்னாம் இவத்துக்கு செய்த ஒன்னுண்டோ என்று. ఎంత ఆపదయ్యా ద్రౌపదికి.
మహాసభలో వస్త్రవిహీనని చెయ్యాలనుకునే భావం తలచుకుంటేనే అవమానం అసలు. అలాంటి అవమానాన్ని నుంచి ఆవిడ్ని నువ్వు రక్షించావయ్యా. ఉడంకిడందారై మడి తడవి, వాళ్ళకి మడి తడవి కాపాడి, వస్త్రదానం చేసి కాపాడి. ద్రౌపదికి చేసిన ఉపకారం సామాన్య ఉపకారమా? ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడో తను ఇలా అభయాస్తం చూస్తే అక్కడి నుంచి ఆ దుశ్శాసనుడు వస్త్రాలు లాగలేక లాగలేక నీరసం వచ్చి స్పృహ తప్పి కింద పడిపోయాడు. అలా వచ్చే వస్త్రాలు. అసలు ఇది మిరాకిల్ కదా. ఎవరు చేయగలరు ఈ ఉపకారాన్ని? అంత ఉపకారం చేశారు. ఇంత చేసి కూడా అక్కడ ఏమన్నావు? పిన్నై ఎన్ செய்தோ மானோ என் உதவிப்பாரை போலே ఇజవు పట్టిరుప్పారు ఒరువనన్రో నీ. ఇంత చేసి కూడా అయ్యో ఏం చేయలేకపోయానే. ఎందువల్లంటే అక్కడ అద్భుతమైన శ్లోకం ఉందండి. గోవిందేతి యదా క్రంద కృష్ణామాందూరవాసిన రుణం హృదయాత్నాపసర్పతి. అయ్యో నన్ను గోవిందా అని పిలిచింది, ఆవిడకి ఏమీ చేయలేకపోయాను. ఆ దుఃఖం నా గుండెల్లో గుణపం పెట్టి పొడిచినట్లుగా ఉంది. నా ఇంకా అవతారం చాలించేటప్పుడు కూడా బెంగ పెట్టుకుంటూ వెళ్ళిపోయాటండి కృష్ణుడు. అంత చేసావు, చేయాలంటే అంత రక్షిస్తావు. ఏమి చేశానండి అంత? పేరువాయా చాలా చేసావయ్యా. వస్త్రాలను ఇచ్చావు, వాళ్ళ తరఫున యుద్ధం చేశావు. వాళ్ళు చేస్తే గెలిచారా? నీ చర్ణాకోలతోటి శత్రు సైన్యాన్ని నాశనం చేస్తే గెలిచారు. ఆయన్ని సింహాసనం మీద కూర్చోపెట్టావు. ధర్మజుని పట్టమహిషిగా ఆవిడ కూర్చుంది. ఇన్ని నువ్వు చేసినవి కాదా? ఇన్ని చేసేటప్పుడు నన్ను ఒక్కడిని రక్షించడం నీకేమన్నా కష్టమా అని ఇందులో అడుగుతున్నారు నమ్మాళ్ళవారిలో. ఉలగముండ తిరువాయా ఉలక్కిల్ కీర్తియమ్మానే நிலவம் சுடர் சூழல் மூர்த்தி நெடியாயடியே நாருயரே திலதம் உலகாய் நின்ற திருவேங்கடத்து ఎంబెరుమానే కులదల్లడియేనున పాదం ఓడుమారు కూరాయే. బాగుంటుందండి ఈ 10 పాసురాలు. ముందు 3 లైన్లలో గుణాన్ని చెప్తారు, 4వ పాదంలో పాదాలు చెప్తారు. అన్నిట్లో 4వ పాదంలో స్వామి పాదాలని చెప్తారండి. ఆ విశేషాలు రేపు చెప్తారు. దేవే సంపోలనాదం నతైతమన్ సంపద్నాభం రమేశం కార్యం కృష్ణ యజ్ఞేన చనికమ శిరోయోగ పట్టార కౌచం గోవిందం కోరనాదేన సాకురు కేసేంద్ర సింధం యతేంద్రం మాలాదృద్యామనార్యో మమరుదినదలే రామ పద్మాక్షనాద திருவரும்பால் சேன முதலே சிடகோ பன்னாதமணி சேரில் கண்டார் மணக்கால் நம்பி சென்றாமாழ வந்தார் குருமாலாதரர் குருவேந்திரார் கம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனேர் கண்ணர் கம்படைய நம்பிள்ளை வரியடல் இதற்கு எந்த மாற்றவர் கற்பனாபரிவரளாக திருவடியொன்றிய தேவம் திருமண் கைப்பண்டருடம் திருமலையாழ்வார் பதங்கள் முந்தியன் உள் சேரந்தர்வே நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜாதிதாச சதாய குணசாலனே நம ஸ்ரீ சைலநாதாய குந்தீநகர ஜன்மனே பிரசாரத்ன பரமக்ராப்ய கைங்கர்ய சால்னே ஸ்ரீ சைலேச దయాపాత్రం దేవత్యాది గుణార్ణవేంద్ర పరవణం వందే రమ్య రామాతరం మునివార్తిర్వామయం పిళ్ళై మాధవ வாழ்வாடும் மனவாழமாமன் வாழியவன் மாதம் திருவாமயம் பிள்ளை மாநிலம் உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மதிலே சிறுபாத சேவா ద్రవిడవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయసం ఆశ్రిత భాగదేయం బాలదేశం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం పుణేవర్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీ లక్ష్మణార్యం బుధం సంశ్రయే దేవదీప్తే ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ.